కార్తీక మాసం ఆంధ్రులు అత్యంత భక్తి శ్రద్ధలతో చేసే కార్తీక మాసాన్ని అత్యంతమైన ప్రాధాన్యత కూడా ఉంది. కార్తీక మాసం లాస్ట్ చివరి రోజు వచ్చే వారం తర్వాత వచ్చే మంగళవారం నాడు పోలేరు అమావాస్య అంటారు. అసలు కార్తీక మాసానికి పోలేరు అమావాస్యకి ఉన్న సంబంధాలు ఏంటి? అసలు ఈ పోలేరు అమావాస్య రోజున ఏదైతే నెల రోజుల పాటు భక్తి శ్రద్ధతో ప్రత్యేక పూజలు చేసిన మహిళలు నదీ తీరానికి వచ్చి దీపాలను ఎందుకు వదులుతారు, దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటి అని అడిగి తెలుసుకునేందుకు మనతో పాటు పురోహితులు ఉన్నారు. అడిగి తెలుసుకున్నాను. సార్ చెప్పండి గురుగారు, ప్రధానంగా ఈ కార్తీక మాసం తర్వాత వచ్చే మంగళవారాన్ని పోలీస్ వర్గం అని ఎందుకంటారు? అసలు ఏంటి ప్రత్యేకత? ఈ కార్తీక మాసంలోని అమ్మవారికి కార్తీక మాసం పూర్తి నెల రోజులు చేసిన పూజ వేరు, ఒక్కరోజు చేసిన విశిష్ట వేరండి. ఈరోజు 365 కట్ట ఒక కట్ట ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ ఒక అరటి దవ్వలో ప్రమిదలు పెట్టి వెలిగించి ఆ స్వామివారికి మనస్ఫూర్తిగా పూజ చేసి ఆ యొక్క ఏట్లోని యొక్క తెప్పలో వదిలితే వాళ్ళకి ఈ కార్తీక మాసం చేసే పూర్తి విశిష్ట అనేది దొరుకుతుందన్నమాట. వాళ్ళకి ఈ నెల రోజులు వాళ్ళు చేయకపోయినా ఈ ఒక్కరోజు కూడా మనస్ఫూర్తిగా పరమేశ్వరుడు దండం పెట్టుకొని ఈ యొక్క 365 కట్ట వెలిగించి ఆవు నెయ్యితో కానీ వాళ్ళు వెలిగించి వదిలితే మాత్రం వాళ్ళకి ఆ యొక్క పరమేశ్వరు కనుగొని తప్పకుండా ఉంటుందండి. అది పోలీస్ వర్గం అనేది ఒక కథ ఉందండి. అది ఒక చాకలావిడికి 5 కోడళ్ళు అండి. 5 కోడల్లో ఇందులోని పోలి అనే ఆవిడకి చాలా భక్తి ఎక్కువ. చిన్నప్పటి నుంచి చాలా దైవభక్తితో కూడుకుంటుంది ఆవిడ. ఆవిడకి చాలా దైవభక్తి వల్ల ఆవిడకి పెళ్ళి అయిన కొత్తలో ఆవిడకి ఈ దైవభక్తి వల్ల ఆవిడ ఏంటంటే వాళ్ళకి తన దైవభక్తికి గండి పడింది. అత్తగారు ఇంట్లో అనేక రకాల పూజలు చేయడం అన్నిట్లో కూడా అన్ని రకాలుగా ఆటంకం కలిగిపోయింది ఆవిడకి. ఏ రకంగా ముందుకు వెళ్ళేది కాదు. ముందుకు వెళ్ళిపోయేసరికి తనకు తోచిన విధంగా అన్ని సమస్త ఇంట్లో పనులన్నీ చేసుకొని ఆ 5 కోడలు వీళ్ళందరూ కూడా వాళ్ళ పూజలన్నీ చేసుకుంటేవారు. వాళ్ళు చక్కగా వాళ్ళ కార్యక్రమం చేసి ఈవిడ మాత్రం చేసుకుని ఇచ్చేవారు కదా. ఈవిడ మాత్రం ఇంట్లో పని అంతా ఈవిడే చేస్తుండేది. చేస్తుండగా ఒకనాడు ఏమైందంటే ఇలాంటి పోలీస్ వర్గం రోజునాడు ఆవిడ ఇలాగే ఆవు నెయ్యితో ఆ పరమేశ్వరుడు తనకు తోచిన విధంగా ఆవిడ అడిదప్పులో దీపం వెలిగించుకొని తనకు తోచిన విధంగా తన భక్తి శ్రద్ధలతో ఆవిడ పూజ చేసుకుంటున్నారు. ఇట్లా పూజ చేసుకోవడం వల్ల ఆమెకి భగవంతుడు పరమేశ్వరుడు స్వర్గం యొక్క ప్రాప్తి చెందించాడు. ఇదేమిటి మేము ఎంత దైవభక్తితో మేము పూజ చేసుకుంటాం, ఎంత దీనిగా భగవంతుడు మేము కొలుస్తున్నాం, దూపదీప నైవేద్యాలు పెడుతున్నాం, మాకు ఎటువంటి అవకాశం కలిగించలేదు, తాను ఏమి చేయని పోలికి మాత్రం స్వర్గానికి అవకాశం కలిగించాడు, ఇదేమిటని చెప్పి అదేంటి పోలి మన ముందే స్వర్గం వెళ్ళిపోతుందని చెప్పి అందరూ కూడా ఆశ్చర్యం చూస్తారన్నమాట అండి. ఇది యొక్క పోలీస్ వర్గానికి ఒక విశిష్టత అండి. ప్రధానంగా ఈ మహిళలు కూడా ఎక్కువగా అత్యంత భక్తి శ్రద్ధ పూజ చేస్తారు. చెప్పండి, ప్రధానంగా కార్తీక మాసం తర్వాత వచ్చే మంగళవారం నాడు చివరి అంటే ఏదైతే కార్తీక మాసం చివరి సోమవారం వస్తుందో ఆ మంగళవారం నాడు వచ్చే నదీ తీరానికి వచ్చి దీపాలు వదులుతారు కదా. అసలు ఏంటి దీని గురించి ప్రత్యేకత ఏంటి? ఎందుకంటే నెల రోజులు పూజలు చేస్తారు కదా, వాళ్ళు చేసేవాళ్ళు నదిలో ప్రతిరోజు వచ్చి నదిలోనంటే స్నానాలు చేస్తారట. నదులు మునేరులు అందరూ దేవతలు అందరూ కలిపి ఏ రోజు నెలలో ఒక్కరోజు చేసినా సరే పుణ్యమేనంట. మరి కొన్ని నవరాత్రి కరోనా దీనివల్ల కొంతమంది రావడం కుదరలేదు, కానీ నెలకు ఒకసారైనా వచ్చి దర్శనం చేసుకుని తెప్పలొక్కితే ఇందులో నదిలో ఎన్నో కోటి మంది స్నానాలు చేస్తారు భక్తులు. అటు వచ్చి 3 గంటలప్పుడు వచ్చి లేచి దేవతలందరూ వచ్చి స్నానం చేస్తారు. అందుకు ప్రతి సోమవారం అయినా ప్రతి రోజైనా ఇక్కడ నదిలో ఏ నదిలోనైనా స్నానం చేసినా ఏ దేవతలైనా నదిలో ఉంటారటండి. అందుకని తప్పనిసరిగా నెలకు ఒక్క రోజైనా ఇంతమంది కోటాది మంది ప్రతిరోజు చేయలేరు కదా, ఏదో ఒక్కసారైనా నెలకు ఒక్కసారైనా లాస్ట్లోనైనా ఈ పుణ్యమంతా ఈ నెల రోజులు భక్తి శ్రద్ధలతో నియమ నిక్షలతోని పిల్లల్ని చూసుకొని భర్తను చూసుకొని అందరినీ చూసుకొని ఉపవాసాలు ఉండి సోమవారాలు సుక్క చూసుకొని భోజనాలు చేసుకొని ఇవన్నీ చేసుకొని లాస్ట్లోనైనా అందరూ శుభ్రంగా ఉండాలి కదా. పిల్లలు భర్త అందరూ అత్తమామలు అందరూ శుభ్రంగా ఉండాలని సరే లాస్ట్లో వచ్చి తెప్పలేవి అందరూ వదులుతారు అంతే. ప్రధానంగా ఏదైతే కార్తీక మాసం చివరి వారం మరుసటి రోజున వచ్చే మంగళవారం నాడు నదీ తీరానికి వెళ్ళి పుణ్యస్నానం చేసిన తర్వాత తెప్పలు వదిలిన తర్వాత శివపార్వతులు మహాశివుని తాలూకా పూర్తి కటాక్షం కలుగుతుంది. అది అలాగే విధంగా స్వర్గానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి కార్తీక మాసంలో చివరి రోజైన మంగళవారం నాడు నదీ తీరానికి వచ్చి తెప్పలు కూడా వదలడం జరుగుతుంది. అదేవిధంగా ప్రధానంగా కార్తీక మాసంలో నెల రోజుల పాటు నదీ తీరంలోని పుణ్య దంపతులు కూడా తిరుగుతారు. కాబట్టి ఈ భక్తి శ్రద్ధలతో పూజలు ప్రత్యేకంగా చేయడం కూడా జరుగుతుంది. ఏదేమైనా కూడా కార్తీక సోమవారం ముగింపు నేటితో కానుంది. వీడియో జర్నలిస్ట్ కిరణ్ కుమార్తో గోపాల్, వాయి న్యూస్, విజయనగరం.